హలో అండి అందరికీ. రీసెంట్గా ఏపీ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఏంటి అంటే, సుగాలి ప్రీతికి సంబంధించిన కేసు ఉంది కదా, ఆ కేసుని సిబిఐకి అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. మనందరికీ తెలుసు, కొన్ని రోజుల నుంచి సుగాలి ప్రీతి అమ్మగారు ఈ కేసు ముందుకు వెళ్ళట్లేదు, పవన్ కళ్యాణ్ అప్పుడు హామీ ఇచ్చిండు, ఇప్పుడు మర్చిపోయిండు అని చెప్పేసి ఆమె ఒక పెద్ద స్థాయిలో పోరాటం అయితే చేస్తున్నారు. మనం చూసినాం ఈ యొక్క అంశం మీద రీసెంట్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించడం జరిగింది. అలాగే జనసేన ఎమ్మెల్యేలు కూడా స్పందించడం జరిగింది. అయితే ఈ అంశంలో కొంచెం అధికార పార్టీకి కొంచెం ఇబ్బందికరమైన పరిణామాలు ఎదురవుతున్నాయి అనమాట. అయితే ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం మీద నెగిటివ్ వస్తుంది కాబట్టి, నెగిటివ్ భావన ఏర్పడుతుంది కాబట్టి ఈ కేసుని సిబిఐకి అప్పగించాలి అని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకున్నారు. మరి సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తుందా లేదా అని చూడాలి. గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసుని సిబిఐకి అప్పగించారు. అయితే అప్పుడు వాళ్ళు ఏం చెప్పినారు అంటే, మా దగ్గర వనరులు లేవు, మేము ఇంకా పెద్ద పెద్ద కేసులు డీల్ చేయాలి, ఈ కేసుని రాష్ట్ర ప్రభుత్వం డీల్ చేసుకోవాలి అన్నట్లుగా వాళ్ళు కోర్టుకి చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఏపీ ప్రభుత్వం సిబిఐకి అప్పగించింది కాబట్టి మరి ఈ కేసుని వాళ్ళు టేకప్ చేస్తారా లేదా అనేది చూడాలన్నమాట. అయితే ఇక్కడ నా ఓన్ అభిప్రాయం ఏంటి అంటే, ఈ కేసు సిబిఐకి అప్పగిస్తే వాళ్ళు సిన్సియర్గా విచారణ చేస్తారో లేదో తెలియదు, ఇలా సంవత్సరాలు సాగుతూ ఉంటుంది. అదే ఏపీ ప్రభుత్వం ఒక సర్టెన్ టైం పెట్టి ఒక పోలీసుల చేత ఒక సిట్ ఏర్పాటు చేసి త్వరితగతిన నిజంగా ఎలాంటి ఆ కేసులో ఎవరు ఇన్వాల్వ్ అయినా కానీ వాళ్ళందరినీ ఏపీ ప్రభుత్వం డే బై డే ఇన్వెస్టిగేషన్లో భాగంగా వాళ్ళందరిని అరెస్ట్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు సిబిఐకి ఇస్తే వాళ్ళు ఎప్పుడు తీసుకుంటారు, ఎప్పుడు ఏపీకి వస్తారు, ఎప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తారు అనేది ఇక్కడ కీలకమైన అంశం. కాబట్టి ఏపీ ప్రభుత్వమే చిత్తశుద్ధితో ఒక సిట్ ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్లో తెలియజేయండి. ఒక మినిట్.